హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. ఈరోజు యోగ మంత్రలో దీర్ఘపాద ధనుధరాసనం చేసే ముందు ప్రాణాయామంలో శుద్ధక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. శుద్ధక్రియ ప్రాణాయామం. శుద్ధక్రియ ప్రాణాయామంను మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరచి 2 కాళ్ల అరికాళ్లను కలిపి 2 చేతులతో పాదాలను పట్టుకొని తలను కిందికి చూసేలా వంచి ఊపిరితిత్తుల నుండా గాలిని పీల్చుకుంటూ తలను పైకి లేపి పీల్చిన గాలిని నోటి ద్వారా వదిలేస్తూ తలను కొంచెం కిందికి వంచాలి. ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను చేయడం వలన శరీరంలో పెరిగిపోతున్న ఒత్తిడిని నిర్మూలించవచ్చు. ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను చేయడం వలన సాధారణ తలనొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 1 నిమిషం పాటు చేసుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి తలను కిందికి వంచి 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా 10 సెకండ్లు రిలాక్స్ అయిన తరువాత మరలా ఈ ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో ఇంతకు ముందు చేసినట్టే మరొకసారి చేసుకోవాలి. ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను చేయడం వలన చర్మ కాంతిని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను చేయడం వలన మెమరీ పవర్ని, ఏకాగ్రతని కూడా పెంచుకోవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసిన తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి 2 చేతులను ముందుకు గాలిలో కలిపి లేపి ఉంచాలి. తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి 2 చేతులను కిందికి దించి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా శుద్ధక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉన్న చెడు టాక్సిన్లన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు దీర్ఘపాద ధనుధరాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. దీర్ఘపాద ధనుధరాసనం వార్మప్. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను వెనక నుండి పైకి లేపి ముందు నుంచి చేతులను కిందికి దించాలి. ఇలా ఈ స్థితిలో ఈ వార్మప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 చేతులను కుడివైపు చాపి కుడి నుండి ఎడమకు, ఎడమవైపు నుండి కుడివైపుకు చేతుల్ని తీసుకువెళ్తూ భుజాలకు స్ట్రెచ్ అయ్యేలా ఈ వార్మప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు గాలిలో చాపి ఒక కాలు తరువాత మరొక కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ కాళ్లకు స్ట్రెచ్ అయ్యేలా ఈ వార్మప్ని మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. తరువాత ఇదే క్రియను 2 కాళ్లను కలిపి ముందుకు చాపుతూ ఫోల్డ్ చేసినప్పుడు నుదుటిని మోకాళ్లకు ఆనించి కాళ్లను ముందుకు చాపుతూ ఇలా ఈ క్రియను మరొక 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి సుఖాసనంలోకి వచ్చి తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలుకు ఆనించి కుడి చేతిని గాలిలోకి చాపి ఉంచాలి. తరువాత ఇదే క్రియను కుడికాలు వైపు చేసుకోవాలి. తరువాత తలను పైకి లేపి ముందువైపు కిందికి వంచి 2 చేతులను ముందుకు చాపి తరువాత 2 చేతులను వెనక్కి గాలిలో కలిపి ఉంచి ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి చేతులను వెనకవైపు అదే స్థితిలో కిందికి దించి తలను వెనక్కి వంచి ఉంచాలి. తరువాత తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రలో దీర్ఘపాద ధనుధరాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీర్ఘపాద ధనుధరాసనం. ఈ దీర్ఘపాద ధనుధరాసనంను మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 కాళ్ల పాదాల మీద కూర్చొని అరికాళ్లను పైకి లేపి అరికాళ్ల కింద 2 చేతులను అరికాళ్లకు ఆనించి ఉంచాలి. ఇదే స్థితిలో తలను కిందికి వంచి ఉంచాలి. దీర్ఘపాద ధనుధరాసనం చేయడం వల్ల వెన్నులోని అన్ని భాగాలకు రక్త సరఫరా బాగా జరిగి ఆయా భాగాలు ఉత్తేజితమై వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత ఇదే స్థితిలో 2 చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను తీసి ముందువైపు నేల మీద పాదాల ముందు నేలకు ఆనించి ఉంచాలి. తరువాత నడుమును కిందికి దించి పిరుదులను నేలకు ఆనించి మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి.
ఇదే స్థితిలో రెండు చేతులను ముందువైపు గాలిలో అరచేతులను తిప్పి చేతుల వేళ్లను కలిపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందికి వంచి నుదిటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా రెండు చేతులను కిందికి దించి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను దించి సాధారణ స్థితిలో ఉంచి ఎడమకాలును అర్ధసుఖాసనంలో ఉంచి కుడికాలును కుడివైపు వెనక నేలమీద ఫోల్డ్ చేసి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత రెండు చేతులను ముందు నేలమీద ఉంచి తలను కిందికి వంచి ముందు నేలమీద నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి రెండు చేతులను నేలమీద కట్టేసి ఉంచి తలను చేతులకు ఆనించి ఉంచాలి. దీర్ఘపాద ధనురాసనం చేయడం వల్ల జీర్ణ సమస్యలను తొలగించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి రెండు చేతులను ఎడమ మోకాలు ముందు నేలమీద ఉంచి ఒకదాని మీద మరొకటి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత రెండు కాళ్లను ముందుకు తీసుకువచ్చి ఇంతకు ముందు చేసిన ఆసన క్రియనే ఎడమకాలు వైపు చేసుకోవాలి. దీర్ఘపాద ధనురాసనం చేయడం వల్ల శరీర బరువును తగ్గించుకొని ఫిట్గా మరియు హెల్తీగా తయారవ్వచ్చు. ఇలా ఈ క్రియను చేసిన తరువాత రెండు కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి తరువాత ఇదే స్థితిలో ఎడమకాలును ముందుకు గాలిలో చాపి ఉంచాలి. తరువాత కుడికాలును కుడి చేత్తో పట్టుకుని గాలిలోకి లేపి ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమ చేతిని వెన్ను మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఎడమ చేతిని గాలిలో పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమ చేతిని కిందికి దించి ఎడమకాలును గాలిలో లేపి ఎడమ చేత్తో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని ఉండాలి.
ఇదే స్థితిలో కుడికాలును గాలిలో ముందుకు చాపి ఇందాక చేసిన ఆసన క్రియనే ఇదే స్థితిలో మరొకసారి చేసుకోవాలి. ఈ దీర్ఘపాద ధనుధరాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో ఈ ఆసన క్రియను చేసిన తరువాత 2 కాళ్లను 2 చేతులతో పట్టుకొని అరికాళ్లను కలిపి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను దూరంగా జరిపి పాదాలను ముందు వైపు తిప్పి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలను నడుముతో సహా కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇదే స్థితిలో 2 చేతులను ముందు నేల మీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ దీర్ఘపాద ధనుధరాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో దీర్ఘపాద ధనుధరాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. దీర్ఘపాద ధనుధరాసనం చేయడం వలన వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. శరీరం అంతా టోన్ గా ఫిట్ గా మారుతుంది. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగమంత్ర వీక్షిస్తూ యోగా సాధన చేస్తూ అనారోగ్యాన్ని అవాయిడ్ చేసి ఆరోగ్యాన్ని యాడ్ చేసుకుందాం. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.